పెద్దపల్లి జిల్లా మంథని మండలంలోని అడవి సోమన్పల్లి గ్రామ శివారులో ఉన్న మానేరు నదిపై గత ప్రభుత్వం చెక్ డ్యాం నిర్మించింది. ఈ చెక్ డ్యాం తో రైతులకు 2 పంటలకు నీరు నిల్వ ఉండటానికి నిర్మించారు. అకస్మాత్తుగా చెక్ డ్యాం నీటిలో కొట్టుకుపోయి నీరు కిందికి పోతుండడంతో స్థానికులు ఆశ్చర్యానికి గురయ్యారు. చెక్ డ్యాం నీటి ప్రవాహానికి కొట్టుకుపోయిందా లేక ఎవరైనా గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆ తర్వాత పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు కూడా చేసినట్టుగా తెలుస్తోంది. విషయం వచ్చేసి అడవి సోమన్పల్లి చెక్ డ్యామ్ అనేది ఇవాళ పొద్దున నాకు అక్కడ ఉన్న లోకల్ వాళ్ళు కాల్ చేసి చెక్ డ్యామ్ కూలిపోయిందని చెప్పడం జరిగింది. ఈ విషయంలో నేను వెళ్ళి ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. అక్కడికి వెళ్ళి చూస్తే వరదలు వచ్చిన కొట్టుకపోని చెక్ డ్యాము ఒకటేసారి కుంగిపోవడం కొంచెం అనుమానకరంగా ఉంది. సో దీన్ని బట్టి నేను కంప్లైంట్ చేయడానికి మన మంత్రి పోలీస్ స్టేషన్కి వచ్చాను. అయితే అది చెక్ డ్యామ్ అనేది వీళ్ళ జ్యురిడిక్షన్లో లేదని చెప్పేసి చెప్పడం జరిగింది. అది మల్హారం మండల్లో కంప్లైంట్ ఇవ్వాలని చెప్పడం జరిగింది. సో రేపు వెళ్ళి మల్హారం మండల్లో కంప్లైంట్ ఇస్తాను. పెద్దపల్లి జిల్లా మంథని మండలంలోని అడవి సోమన్పల్లి గ్రామ శివారులో ఉన్న మానేరు నదిపై గత ప్రభుత్వం చెక్ డ్యాం నిర్మించింది. ఈ చెక్ డ్యాం తో రైతులకు 2 పంటలకు నీరు నిల్వ ఉండటానికి నిర్మించారు. అకస్మాత్తుగా చెక్ డ్యాం నీటిలో కొట్టుకుపోయి నీరు కిందికి పోతుండడంతో స్థానికులు ఆశ్చర్యానికి గురయ్యారు. చెక్ డ్యాం నీటి ప్రవాహానికి కొట్టుకుపోయిందా లేదా ఎవరైనా గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో అధికారులకు కంప్లైంట్ చేసినట్టుగా తెలుస్తోంది. వారు పోలీస్ స్టేషన్ లో కూడా కంప్లైంట్ చేశారు. డీటెయిల్స్ మనకు రీజనల్ కోఆర్డినేటర్ గోపాలకృష్ణ అందిస్తారు. గోపాలకృష్ణ, ఏంటి మానేరు నదిపై చెక్ డ్యాం కొట్టుకుపోవడానికి ముఖ్యంగా ఎవరో కావాలనే చేశారే అనుమానమే వ్యక్తమవుతోంది. అంటే వరదలు వచ్చినప్పుడు కూడా కొట్టుకుపోని డ్యాం ఇప్పుడు ఎట్లా కొట్టుకుపోయింది అనేది వాళ్ళు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కంప్లైంట్ కూడా ఫైల్ చేసినట్టుగా తెలుస్తోంది. డీటెయిల్స్ ఎలా ఉన్నాయి? అడవి సోమన్పల్లి సమీపంలో మానేరు నదిపై ఉన్న చెక్ డ్యామ్ కూలిపోయింది. అర్ధరాత్రి వరుసగా జరుగుతున్నటువంటి ఘటనలు. ఇటీవల జమ్మికుంట సమీపంలోనూ చెక్ డ్యామ్ మానేరు నదిపై కూలిపోయింది. తనుగుల సమీపంలో కూలిపోయింది. గతంలో సుల్తానాబాద్ సమీపంలో కూడా ఇలాంటి ఘటనలే కనిపించాయి. మానేరు నదిపై వరుసగా చెక్ డ్యామ్లు కూలిపోతూ ఉండడం అనేటువంటిది గతంలోనూ ఇలాంటి ఘటనలు కనిపించాయి. అయితే మానేరు నది చెక్ డ్యామ్ల నిర్మాణం సరిగా కాదు, ఆ చెక్ డ్యామ్ల నిర్మాణానికి అనుకూలంగా ఉండదంటూ గతంలోనే ఎన్జిటిలో నివేదిక సమర్పించారు. ఆ ఎన్జిటి కూడా మానేరు నదిపై చెక్ డ్యామ్ల నిర్మాణంపై పునరాలోచించుకోవాలని చెప్పి కూడా అప్పుడు తీర్పునిచ్చింది. అయితే ఆ తర్వాత మానేరు నదిపై దాదాపుగా 14 చెక్ డ్యామ్లు కట్టారు. ఆ చెక్ డ్యామ్ లో చాలా వరకు కుప్పగూలిపోయినటువంటి పరిస్థితులే కనిపించాయి. మరోవైపు మానేరు నదిలో నీళ్లు తక్కువగా ఉన్నప్పుడు ఇసుక కోసం ఎక్కువగా దందా జరుగుతూ ఉంటుంది. ఇసుక అక్రమంగా రవాణా చేస్తూ ఉంటారు, ఇసుక తోడుతూ ఉంటారు. దీంతో వరద తగ్గించేటువంటి ప్రయత్నంలో భాగంగా చెక్ డ్యామ్లను రాత్రి కావాలనే పేల్చివేస్తున్నారనేటువంటి ఆరోపణలు కూడా వస్తున్నాయి. రాజకీయంగా ఇటీవల దుమారం కూడా ఈ అంశం లేపింది. అయితే మానేరు నదిపై ఓవైపు చెక్ డ్యామ్ల నిర్మాణం అనుకూలంగా ఉండదని చెప్పి ఎన్జిటి ఇచ్చినటువంటి తీర్పు వైపు, మరోవైపు ఇసుకాసురులు చేస్తున్నటువంటి ఘటనలు వివాదానికి దారితీస్తా ఉన్నాయి. అసలు చెక్ డ్యామ్ల నిర్మాణం అనేటువంటిది సరైన ప్లేస్ లో చేస్తున్నారా? ఎన్జిటి పునరాలోచించుకోవాలని చెప్పినా కూడా ఎందుకు నిర్మాణం చేయాల్సింది అనేటువంటి అంశాలను అయితే ఒకసారి పరిశీలించాల్సిన అవసరం ఉంది. మరోవైపు ఇసుక కోసం ఈ పీల్చుడు ఘటనలు జరుగుతూ ఉన్నాయి. ఆరోపణలు నిజమైనటువంటి కోణంలో కూడా విచారణ చేయాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే మీరు అన్నట్టుగా భారీ వరదలను తట్టుకొని నిలిచినటువంటి చెక్ డ్యాములు ఎలాంటి వరద లేని సమయంలో కుప్పకూలడం, ఒకసారిగా నదిలో కొట్టుకుపోతూ ఉన్నటువంటిది అనుమానాలకైతే సాధిస్తోంది. దీనిపై ప్రస్తుతం పోలీసు ఫిర్యాదు నేపథ్యంలో కేసు నమోదు చేశారు. విచారణ అయితే కొనసాగుతోంది. రైట్ గోపాలకృష్ణ.